నమస్తే అక్క. నమస్తే, అందరికీ నమస్కారం. నేను 24 వార్డు మహిళా ప్రెసిడెంట్. మరి ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు అనుకున్నా? జగనన్నే. దేనికక్క? అందరు పథకాలు తీసుకోవట్లేదా? ఇస్తున్నాడుగా, స్థలాలు ఇస్తున్నాడు, మళ్ళీ పింఛన్లు ఇస్తున్నాడు, చేయూత ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు, డోక్రా రుణమాఫీ చేస్తున్నాడు. అన్నీ ఇస్తుంటే జగనన్న రాకుండా ఎవరు వస్తారు? ఇంకా జగనన్నే వచ్చేది. అది మరి అభివృద్ధి ఏం చేయలేదు అంటున్నారు కదా, దానికి మీరేమంటారు? అది తీసుకున్న వాళ్ళకే తెలియాలి. అది తీసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. ఏంది మాట్లాడుకోండి అండి. ఆ దేవుడికి తెలుసు, జగనన్నకు తెలుసు, కింద భూమిని తెలుసు. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నారు, వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుందా గెలుస్తుందా? మా జగనన్నే గెలుస్తాడండి. 100% జగనన్నే గెలుస్తాడు. 175కి 170 సీట్లు జగనన్నకే సీఎం అవుతాడు. తప్పకుండా మా జగనన్నే సీఎం అవుతాడు. అంతే. పొత్తు గెలవాలి, జాయిన్ పోవాలని పవన్ కళ్యాణ్, దాన్ని మీరేమంటారు? పవన్ కళ్యాణ్ దేనికి పనికి వస్తాడు అసలు? నాకు అడిగితే పవన్ కళ్యాణ్ రాజకీయం తెలుసా? పవన్ కళ్యాణ్కి రాజకీయం తెలుసా? అదొకటి చెప్పండి నాకు. తెలుసా? తెలియదు అంటారా? తెలీదు. ఏం తెలియదు అంటారు? పరిపాలనే తెలీదు అసలు ఆయనకి. అది పవన్ కళ్యాణ్ గారికి ఒకటే అడుగుతున్నా, ఇంకోసారి కనుక జగన్ గారి జోలికి వస్తే మీకు ఏది అందిద్దో లాస్ట్కి అదే అందిద్ది. మీకు వచ్చే మిగిలేదు మీకు లాస్ట్లో. అది మరి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ చేరారు, దానివల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఏం పడదు. అన్నిటికీ దేవుడే ఉన్నాడు. సింహం ఎప్పుడు సింగిల్గానే వచ్చిద్ది, నక్కలు గుంపులుగానే వస్తాయి. అన్ని పార్టీలు కలిసి అందరు వచ్చినా కానీ మా జగనన్నకు మాత్రం ఎవరు ఏం చేయలేరు. అర్థమైందా? అసలు ఎవరు ఏం చేయలేరు. రామానండి, మేము జగనన్న సైనికులు. మేము 100% జగనన్న వస్తారు. 175కి 170 సీట్లు జగనన్నకు వస్తాయి. ఈ రాష్ట్రానికి సీఎం మళ్ళీ జగనన్నే. మన గుంటూరు వెస్ట్కి మా రజనక్క మాకు తప్పకుండా గెలుస్తారు. తప్పకుండా మేము రజనక్క గెలిపించుకొని తీరుతాం. ఇక్కడ మన రజనక్క మాకు అండగా ఉంటారు. మీకు ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే మా రజనక్కే. రజనక్కని ఈసారి గెలిపిస్తారా మీరు? తప్పకుండా. ఇదివరకు ఆమె పరిపాలన ఎలా చేస్తారు, ఏ విధంగా ఉందంటారు? బాగా చేశారు. చిరుగురుపేటలో చాలా బాగా చేశారు. బాగానే పేరుంది రజనక్కకి. రజనక్క పేరుంది, తప్పకుండా పేరుంది రజనక్కకి. రజనక్క అంటేనే జనాలు బెల్లం వేస్తే ఈగలు ఎలా వస్తాయి అలా వస్తున్నారు. రజనక్క అంటే అంత ఇష్టం జనాలకి. జగనన్న అంటే ఇష్టం జనాలకి. ఏంది పథకాలు తీసుకుంటున్నారు. ఒక్కొక్క అమ్మ మాట్లాడిద్ది, ఒక్కొక్క అమ్మ మాట్లాడకుండా మెదకుండా ఉంటుంది. అయినా తీసుకుంటున్నారు. స్థలాలు తీసుకున్నారు, పింఛన్లు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు కనుక నేను వస్తా ఏం వస్తాడు? 14 సంవత్సరాలు చేశాడు. అయిపోయింది. మెదకుండా ఉంటేనే మంచిది, చేతులు కట్టుకొని ఉంటేనే మంచిది. ఆయనకి పరిపాలన చేత కాదు. ఇంకా ముసలాడైపోయాడు, వయసు అయిపోయింది. మూసుకొని చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చుంటే మంచిది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, షర్మిల వీళ్ళు వాళ్ళందరూ కాదు, వాళ్ళమ్మ మొగుళ్ళు వచ్చినా కానీ జగనన్న తప్పకుండా గెలుస్తాడు.